నలుగురితో వచ్చి నవ్వించండిరా అంటే 10 మందితో వస్తా 10 వేసుకొని వస్తా అంటూ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ along with his team. So let's welcome them. రాంప్రసాద్ ఫుల్ హ్యాపీగా ఉన్నావు. ఎందుకు హ్యాపీగా ఉన్నావు చెప్పు. నాకు సంబంధం వచ్చింది రా, చూడడానికి వెళ్తాను. అందుకే నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? నీకు వచ్చే సంబంధం అలా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకే హ్యాపీగా ఉన్నా. చెప్తానా నువ్వు ఫ్రెండ్ వారా? సంబంధం వస్తే ఎంకరేజ్ చేయకుండా పోయి డిస్కరేజ్ చేస్తావు. బయట నుంచి నా ఫ్రెండ్ పరుగు పోతుంది లేదా నాకు? అంత పరుగు పేపర్లు నేనేం చేస్తున్నారా? నువ్వు అన్ని అలర పనులు చేస్తావు కదా, పరుగు పోతుంది. సరిగ్గా చెప్పు, అసలు మ్యాటర్ ఏమంతో చెప్పు. నాకు వచ్చే సంబంధాలు పోతున్నాయి, కావాల్సిన సంబంధాలు పోతున్నాయి తెలుసా? నాకు దానికి సంబంధం ఏంట్రా? మ్యాటర్ అంటే క్లియర్ చెప్పసరా. మొన్న మ్యాచ్కి వెళ్ళా, సరే అమ్మాయి నచ్చింది కానీ చెప్పి అన్ని ఓకే చేసుకుని తాంబూలు ఎలా మార్చుకుంటున్నావు అంతే. మామయ్య అడిగారు ఏం చేస్తుంటావు బాబు అని, ఇలా జబర్దస్త్ చేస్తా అని చెప్పా. ఎవరి టీం అన్నాను అంతే, చుడికాయలు చుట్టూ అన్నాను రా. వాళ్ళ తాంబూలు వెనక్కి తీసుకొని వాళ్ళ తాంబూలు నోట్లు వేసుకొని కుక్కరు కొట్టాడు రా. నిన్ను కొట్టారా? మొన్న ఊరుకున్నావా? నన్ను కొడితే ఊరుకుంటానా? ఏం చేసావు? కాలు పట్టుకొని చాలాసేపు బతిరాడు కొట్టద్దని. వెళ్ళలే, కొడుతూనే ఉన్నారా. అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదరా? పోలీసులు కూడా వచ్చారా? వాళ్ళు నన్నే కొడుతున్నారా. వాళ్ళు నిన్ను కొట్టారా? నా పేరుని చెప్పాల్సింది కదరా? నీ పేరు చెప్తాను కొట్టారు వాళ్ళు. మీ వల్ల నాకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకోలేదు. అదే నా వల్ల మీకు ఎంత బ్యాడ్ నేమ్ ఉందని తెలియదు. లాస్ట్ వీక్ ఎంగేజ్మెంట్ వరకు క్యాన్సిల్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ దాకా ఇలా క్యాన్సిల్ అయిందిరా? ఇలా రింగ్ పెడుతున్నాను అమ్మాయికి, ఈ లోపల ఫోన్ చేసావు. ఎవరో ఫోన్ అంటే సుధీర్ అని చెప్పాను అంతే. ఈ రింగు ఆ రింగు నా రింగు అన్ని పట్టుకుపోయింది. అది ఎందుకు పట్టుకుపోయిందిరా? ఏం చేస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి మా అమ్మాయి సంబంధాలు ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి కోసం ఆస్తుల కోసం ఎంక్వైరీ చేయట్లేదు, అమ్మాయికి సుధీర్ గారు ఎఫ్ఐఆర్ ఉందని ఎంక్వైరీ చేస్తున్నారా. రే నువ్వేం కంగారు పడతారా రాంప్రసాద్? ఇప్పుడు నాకు సంబంధం వచ్చింది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవరో ఒక మంచి అమ్మాయి దొరికితే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే చుట్టాలు ఎవరో ఉంటారు, మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తా. మంచి అమ్మాయి నువ్వెందుకు వదులుతావు? పాయింట్ రాంప్రసాద్ నన్ను నమ్మరా? నిన్ను నమ్మే ఇంకా టీంలో కంటెస్టెంట్ ఉండిపోయాను, అందరూ టీం లీడర్లు అయిపోతున్నారు అక్కడ. రాంప్రసాద్ ఏంటి అలా మాట్లాడతావు? సీను గారు నేను కష్టపడి టీం లీడర్ చేయలే. సీను గారు నేను టీం లీడర్. ఆడు కష్టపడి టీం లీడర్ అయితే 2000 పెంచుతా అన్నావు. ఆ 5000 వెళ్ళి 2000 కోసం వచ్చాడు. ఆడికి 2000కి 5000 ఇంకా తేడా తెలియదు ఆడికి. నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు కదా, ఓకే నీకు మంచి అదిరిపోయి ఆఫర్ ఇస్తాను. ఏంటి? పెళ్లి చూపులకు వెళ్తాం. ఓకే నేను ఇప్పుడు టాస్ వేస్తాను, హెడ్ పడితే అమ్మాయి నీకు, ఓకే టైల్ పడితే నీకు వచ్చిన సంబంధం నాకు వచ్చిన సంబంధం. నీకోసం త్యాగం చేస్తారా? రే నాకు అది ఇది కాదురా, అమ్మాయిలు కాదురా, ఫ్రెండ్షిప్ కావాలరా, మీరు కావాలరా నాకు. డబ్బులు ముందు టాస్ వేయాలి. ఏంటి 10 రూపీస్ నోట్? 10 రూపీస్ నోట్ తేవడం టాస్ వేస్తాడరా? ఇంకో 100 రూపీస్ నోట్. డబ్బులు లేవని చెప్పొచ్చుగా డైరెక్ట్ గా. హెడ్ పడితే అమ్మాయినిది, టైల్ పడితే నాది. షూర్. ఓకే హెడ్. ప్రసాద్ కంగ్రాట్స్ రా, అమ్మాయి నీకే. ఓకేనా? మాట తప్పకూడదు. రే నీకెందుకు తెలుసుగా నేను ఎలాంటి వాడినో? నాకేం తెలియదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాగబాబు గారు, రోజా గారు, నమస్తే. చేతులు కూడా రావట్లేదురా. నమస్తే అండి, బాగున్నారండి? ఇది చూస్తాను మీరు కుస్తీ పోటీలు పడుతున్నారు అనుకోవచ్చండి. కాదండి, ఇదంతా నా ఫ్యామిలీ, వీళ్ళందరూ నా కొడుకులను. అంతకు ముందు బాగా ధనవంతునేనండి, వీళ్ళందరినీ కన్న తర్వాత ఆటోమేటిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిపోయింది మరి. అరే పొద్దున్నైంది మొగలు కడుకొని తిరిగి మొగలు కడుకుంటారా? ఈ రోజు మీ అక్కనే మీ చెల్లెల్ని చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడు, చాలా జాగ్రత్త ఉండాలి రే. ఎంతమంది నాన్న అంటే సిగ్గేస్తున్నారు. అమ్మాయి అమ్మా, ఈ రోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఊరుకోనా పెళ్లి చూపులు అంటావు, అబ్బాయిలు వస్తున్నారు పెళ్లి మాత్రం అవట్లా. మరి వచ్చేవాడు కూడా జీవితం మీద ఆశ ఉంటది కదమ్మా. అక్కకి పెళ్ళపై బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత మా పరిస్థితి ఏంటి? అందుకే వీళ్ళు అందరికి ఓటాలు వేసేయండి. ఈ ఇల్లు
వాటాలు అవును. ఒరే మనిషికి 2 జాన్లు వస్తుందిరా, రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ పెట్టేసుకోండి వెళ్ళండి. ఏంటి 2 వ్యాన్లా? 2 జాన్లు కాకపోతే ఈ ఇల్లే ఎవడో వాటా ఎత్తు ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ దీనికి వాటా లేని ఒకటి దరిద్రుడండి, దరిద్రం మొహం వేసుకొని. నమస్కారం అండి. నమస్తే అండి. ఇది కృష్ణారావు గారు ఇల్లేనా? ఊరుకోండి, కృష్ణారావు గారి ఇంటికి వచ్చి కృష్ణారావు గారు ఇల్లు అంటే ఎంత పేరు అవుతారు తెలుసా మీకు? ఎన్నిసార్లు కృష్ణారావు అంటే ఈడే కృష్ణారావు. నమస్కారం అండి, మేము పెళ్లి చూపులకు వచ్చాము. అయ్యో ఇక్కడ ఆటలేని పెళ్లి చూడు, పక్కన సత్యం థియేటర్ ఉంది, అక్కడ ఆడుతుంది. సార్ పెళ్లి చూపులు సినిమా కాదు, మగ పెళ్లి వారం. మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. అమ్మాయిని చూడడానికి వచ్చారా? సార్ అందరూ ఎవరు? వీళ్ళందరూ మా బాయ్స్ అండి. ఓ బాయ్స్ హాస్టల్ మాట, మామయ్య గారి బిజినెస్. బాయ్స్ హాస్టల్ కాదండి బాబు, ఇది వీళ్ళందరూ నా పిల్లలు. ఏంటి వీళ్ళందరూ మీ పిల్లలా? కాదండి, సుధీర్ గారు ఎత్తనాలు ఎత్తి పెంచుకుంటాను తీసుకొచ్చి. సార్ ఇంతమందిని ఎలా కన్నారు సార్? ఎందుకు కన్నారు అసలు? ఎందుకు అన్నారంటే ఏముందండి, నాకు పెళ్ళి ముందు క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి. ఎవరి టీంకి వెళ్ళి అడిగినా తీసుకొని అన్నారు. ఎవరి టీంలో నేను చేయడం ఎందుకు, ఒక టీం కనేస్తే పోరాని ఎంతమంది అనేను. టీం అంటే మామూలు 11 మంది ఉంటారు, ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్స్ అండి, సబ్స్టిట్యూట్లు మాట. మరి అందరు అబ్బాయిలు కానీ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు అన్నారు సార్? ఎంతమంది ఉన్న తర్వాత చీర్ లీటర్ లేకపోతే బాగోదు కదండి. ఓ చీరగల చీరగల ఎంపైర్ ఒక్కనే మిస్ అయ్యారన్నమాట. ఆ ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆవిడిపోయింది. ఏమో వదిలేస్తే మొత్తం స్టేడియంలో ఆడియన్స్ కూడా కనిసినట్టు ఉన్నారు. సార్ పదండి ఇంట్లోకి వెళ్దాం. లోపల తీసుకురండి రా బాబు గారు లోపల. రాంప్రసాద్ ఎక్కడున్నారా? సుధీర్, ఇప్పుడు మా ఓడికి పెళ్లి అయితే ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ ఎక్కడే ఉంటారండి, అది కూడా పైన పైన కాపురం చేస్తారు. పైన కాపురం. మీరు ఎక్కడ ఉంటారు? కింద. మీరు లోపలికి వెళ్ళి టీలు కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతున్నాను. సుధీర్, అమ్మాయి ఏంట్రా అంత బాగుందా? దరిద్రంగా. అరే కింద టాస్ వేసాం కదా, అది తూచి మళ్ళీ వేద్దాం టాస్. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు ప్లీజ్. సుధీర్ గారు ఒకసారి మాట అంటే మాటే. నాకేం తెలియదు, నా కోసం నా లైఫ్ రా, ప్లీజ్ ఒకసారి టాస్. నీ కోసం వేస్తున్నారా? హే లక్కీ రా రాంప్రసాద్, యు ఆర్ సో లక్కీ. నీ కోసం పుట్టినట్టుంది ఆ అమ్మాయి. అడిగారు మా అయ్యగారు టీ తాగడం చాలా కష్టంగా ఉందండి. అవునండి నాకు కూడా. ఒక్క నిమిషం కాఫీ తెచ్చు. బాబు పర్సనల్ గా మాడుకోవాలండి అమ్మాయితోనే. ఎంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఈడే. మరి నువ్వెందుకు ఇక్కడ ఆటలో పుడకలాగా పక్కన అరడల్లు గారు మాట్లాడు. అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాడుకోలే. మాట్లాడు. నేను పర్సనల్ గా మాడాలండి. మాట్లాడండి పర్సనల్ గానే. ఇది పర్సనల్ మరి కొంచెం దూరం జరగండి సార్. కొంచెం దూరం జరగండి రా, చాలా కాపిచ్చా. మాట్లాడండి. మీరు చాలా దరిద్రంగా ఉన్నారండి. నువ్వే పెద్ద హీరో లాగా ఉన్నారా? నువ్వు కూడా దరిద్రంగానే ఉన్నావు. ఓ పని చేయండి, అనక అదిగో ఆయన చేసుకోవచ్చు కదా. ఆడకన్నా నువ్వే బాగున్నావు. లేదండి, చాలా మంచి బాగుంటాడండి. ఆ జుట్టు పెంచిన కోతిలాగా ఉన్నాడు. సార్ మా వాడికి కట్నాలు ఏమిస్తారు? కట్నాలో మా ఇంట్లో సగం వాటా ఇస్తా ఉన్నా. ఈ ఇంట్లో సగం వాటా 2 కేజీలు వెండి. 2 కేజీలు వెండా? సాయంత్రం వాట్సాప్ చేస్తాను చూసుకోండి. పర్ఫెక్ట్ రా, వెళ్ళే హ్యాపీగా చేసుకో. లాస్ట్ ఫైల్ ఇంకొకసారి టాస్ చేయాలి నా కోసం. ఈసారి నేను వేస్తాను టాస్. నువ్వే win. ఏ 2 సైడ్స్ హెడ్ ఉందేమో చూడు. ఏంట్రా 2 వైపులా హెడ్డే ఉంది ఇది? అంటే అది నాకాయన రా. మాయగారు అసలు ఈ సంబంధంగా నాకు ఏ సంబంధం లేదండి. అసలు సంబంధం వచ్చింది ఆడండి, వెళ్ళండి రా. సార్ నాకు ఆల్రెడీ 2 సార్లు పెళ్లి అయిపోయింది సార్. ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. రండి భోజనం చేద్దరు కదండి, ఎంగిలి పడకుండా వెళ్ళకూడదు ఇంటికి వచ్చి. ఎక్కడ కూర్చుంటాను సార్? ఏదైనా ఏంటి సార్? లోపల రండి, మీరు లోపల రండి, కూర్చోండి. తినండి. అబ్బో బాగుంది సార్, అదిరిపోయింది పప్పు. మీ అల్లుడిని జాగ్రత్త చూసుకోండి. ఈ రోజు నుంచి మీ అల్లుడు. సార్ 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 పైకి తీసుకెళ్ళండి. ఏంటి లోపల మరి మీరు? అందరూ పడుకోండి. ఉండమ్మా. ఆల్రెడీ సిగ్గుపడతారు.
మిమ్మల్ని ఇలా కాదురా చచ్చిపోయారా మీరు ఒక్కడిని కందాకే సస్ అంటే ఎంతమందిని స్టార్ట్ విత్ రోజా గారు ఫస్ట్. చాలా బాగుంది కానీ ఇలాంటి ఒక ఐడియా నిజంగా డిఫరెంట్ గా అనిపించింది. అంతమంది కొడుకులు ఒకే రూమ్ లో అంతమంది ఉంటే పెళ్లి చూపులు ఏం జరుగుతాయి అసలు? పెళ్లి చూపుల తర్వాత పెళ్ళే కాపురం కూడా ఫస్ట్ నైట్ అన్ని బాగుంది. థ్యాంక్ యూ వెరీ నైస్. నాకు బాబు సార్ చాలా మిడిల్ క్లాస్ దీని చాలా ఎగ్జాజరేషన్ లో చాలా ఫనీ చూపించావు. చాలా ఎంటర్టైనింగ్ ఉంది, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ గుడ్.